రెడీయా? సో అలా అనుకున్నప్పుడు నన్ను బాగా ప్యాంపర్ చేస్తారు. అయ్ ఇది తీసుకొచ్చి పెట్టండి రా పాపకి, అది పెట్టండి, ఇది చేయండి, చైర్ సరిగ్గా వేయండి, ఇలా చేయండి. అసలు ఆ చూసుకోవడం ఎలా ఉంటుందో అది నాకు మనోజ్ వాజ్ దట్ మూవీ ప్రయాణం సినిమా అప్పుడు మా డాడీ కంటే బాగా చూసుకున్నాడు నన్ను. మలేషియా తీసుకెళ్ళి, ఐ నెవర్ ఫర్గెట్ దాట్. బికాజ్ మా నాన్న చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు అన్న ఫీలింగ్. బట్ ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ మనోజ్ కూడా అలా నాకు ఫస్ట్ టైం నా తమ్ముడు పెరిగిపోయాడు, హీఈస్ ఆల్సో బికమ్ అ మ్యాన్ అన్నది ప్రయాణం. అప్పుడు నేను అమెరికాలో ఉండేదాన్ని, నేను మలేషియా వచ్చాను మనోజ్ తోటి ఉందామని. నా ప్రతి మీలు షూటింగ్లో ఉంటూ కూడా అక్క ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ టేకింగ్ కేర్ అనేది ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్. ప్రయాణం సినిమా వరకు నీకు క్లారిటీ రాలేదా నా గురించి? లేదు, యాజ్ అన్ యాక్టర్ అండ్ హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ నాన్న. లైక్ ఐ ఫెల్, యు నో వాట్ ఐ మీన్. నోర్మై. ఓ సారీ 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 కట్ అయిన తర్వాత చెప్తాను నీ సంగతి. బట్ ఈ సినిమా అప్పుడు ఆయన వచ్చి నా నచ్చలేదంటే నాకేమో ఫటాఫట్, నాకేమో ఆయనకి నచ్చినా నచ్చకపోయినా నా మీటర్ తిరుగుతూనే ఉంటుంది కదా. ఆయనకి ఒక సీన్ ఒక రోజు నచ్చలేదు, నేను చేయను అని వెళ్ళిపోయారు ఆయన. గుర్తుందా? నేను ఆయన ఏదో మాట్లాడేలోపు నేను వెళ్ళి కాల్ మీద పడుకున్నాను. వేరే వాడు కోపపడేలోపు మేము వెళ్ళి కాల్ మీద పడుకుంటున్నాం. ఆయన ఎవరి మీద కోపడుతున్నారు అనుకో, ఇద్దరు ముగ్గురు వచ్చి పడిపోతున్నారు కాల్ మీద. నేను అన్న లెగండ్రా, మిమ్మల్ని మీ మీద కాదు కోపడుతుంటే వాళ్ళ మీద అని చెప్పా. జస్ట్ ఎవరైనా ఒకరు తిడుతున్నారు అనుకైనా ఇంకో నలుగురు అలా పడుకుంటున్నారు, లెగట్లేదు, తలగాడేసుకుని ఆయన కాల్ మీద. నేను అన్న నూరే ఆయన కదరా తిడుతుంటా మీరెందుకు పడుకు, ఏమో కంగారు వచ్చేసింది అన్న అంటున్నారు. ఆడే జిఎంఆర్ అని ఒకడు ఉండేవాడు, ఎవరిని తిట్టినా సరే జిఎంఆర్ గుర్తున్నాడు, కానిస్టేబుల్ చేశాడు. వాళ్ళు ఎవరినో మేకప్ మీద తిడుతుంటే వెళ్ళి పడుకున్నాడు. మొత్తం లెగరంటే లెగడే, నువ్వు లెగితే పని మేము పడుకుంటాం కదంటే వాళ్ళు లెగట్లాడు ఆ కంగారు. అది జరిగింది. అండ్ నాన్నగారు ఈవినింగ్ 6 తర్వాత షూటింగ్ చెయ్యరు. అలాంటిది క్లైమాక్స్ అప్పుడు ఆయన 1 గంట వరకు 2 గంటల వరకు ఆ ఫైట్ సీక్వెన్స్లో ఆ పొగలో ఆయన్ని ఉంచడం కూడా జరిగింది. ఆయన అది ఇంకెవరి కోసం కాదు, నా కోసమే చేశారని తెలుసు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ యాజ్ అ ఫాదర్ దిస్ ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. నేను డాడీతో ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు ఒక కామెడీ చేయాలి, ఒక పీకు లాంటి సినిమా చేయాలని కోరిక. నేను బయటికి చెప్తున్నాను, మీ ఎవరికైనా ఒక మంచి కథ ఉంటే ప్లీజ్ లెట్స్ డూ ఇట్. మ్యామ్ మీరే 3-4 క్వశ్చన్లు అడిగేస్తున్నారే. ఇంకో లాస్ట్. నాన్నగారు నెగిటివ్ షేడ్స్తోని కెరీర్ ప్రారంభించి హీరో అయ్యారు. మీరు ఐరేంద్రి ద విలన్గా స్టార్ట్ చేసి లీడ్ యాక్టర్ అయ్యారు. ఇప్పుడు మనోజ్ నెగిటివ్ షేడ్ చేశారు, ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ? ఐ థింక్ మనోజ్ ఇస్ అ వర్సటైల్ యాక్టర్ అండి. నాకు వాడి మీద చాలా